వైసీపీ కుట్రలో భాగంగానే అనపర్తి సీటు బీజేపీకి కేటాయించాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆరోపించారు. కార్యకర్తలు ఆందోళనకు గురి కావద్దని సూచించారు. నమ్ముకున్న కార్యకర్తల కోసం నిలబడతానన్నారు. ఇక్కడ పరిస్థితిని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. పూర్తి వివరాలు ఇక మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. పొత్తులో భాగంగా అనపర్తి సీట్ను బీజేపీకి కేటాయించారు. గత 20 సంవత్సరాలుగా పార్టీ కోసం నిత్యం శ్రమ చేస్తున్న టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సీటు ఇవ్వడంతో ఆ పార్టీ నేతలంతా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనతో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్నో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, పొత్తులో భాగంగా మీ సీటు కానీ బీజేపీకి వెళ్ళింది, మీరు ఏం చెప్తారు? ఇది వైసీపీ కుట్రలో భాగం. ఇక్కడ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చెయ్యాలి అనే వైసీపీ కుట్రలో భాగంగా ఇవాళ ఈ సీటు బీజేపీకి వెళ్ళిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. దీని వెనక వైసీపీ పెద్దల ప్రచ్ఛన్నహస్తం ఉంది. నాకు ఆధారాలతో సైతంగా ఉన్నాయి. గత 4-5 రోజులుగా ఎమ్మెల్యే బావమరుదులే స్వయంగా అనేక మందితో మాట్లాడి బీజేపీ టికెట్ తీసుకోమని వాళ్ళందరినీ పైన ఒత్తిడి తీసుకురావడం, వారికి డబ్బు ఆఫర్ చేయడం, అన్ని కార్యక్రమాలు జరిగినాయి. ఇది వైసీపీ కుట్రలో భాగం. ఈ ప్రాంతంలో అనపర్తి ప్రాంతంలో తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయాలనే ఏకైక లక్ష్యంతో ఇవాళ వైసీపీ పనిచేయడం జరుగుతోంది. ఆ కుట్రలో భాగంగానే ఈ కార్యక్రమం జరిగింది. అసలు చెప్పాలంటే ఆ వైసీపీని ఢీకొంటాలంటే రామకృష్ణారెడ్డి తప్ప మరో గత్యంతరం లేదు. కనీసం డిపాజిట్ కూడా రాని పరిస్థితుంది. అటువంటిప్పుడు మీ అధిష్టానం కూడా అటువంటి నిర్ణయం ఎందుకు తీసుకుంటారు? ఇవాళ పొత్తులో భాగంగా కొన్ని క్లిష్టమైన పరిస్థితులు ఉంటాయి. ఆ పరిస్థితుల్లో మా అధిష్టానం ఏమీ మాట్లాడలేని పరిస్థితి ఏర్పడి ఉండొచ్చు. ఇక్కడ ప్రధానంగా అసెంబ్లీ స్థానం ఇబ్బందుల్లో పడడమే కాకుండా ఈ నిర్ణయం వల్ల పార్లమెంటు స్థానం కూడా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ముఖ్యంగా గతంలో 2009లో జరిగిన పరిస్థితి అందరికీ తెలిసిన విషయం. 2009లో మురళీమోహన్ గారు ఏ పరిస్థితుల్లో ఓడిపోయారో అంతకన్నా దారుణమైన పరిస్థితులు ఇవాళ ఉత్పన్నం కాబోతూ ఉన్నాయి. మరలా రామకృష్ణారెడ్డి సీటు ఇవ్వకపోతే కనుక టీడీపీ క్యాడర్ మొత్తం చల్లా చెదిరైపోయే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా అది కూటమికి నష్టం చేకూరుస్తున్న కార్యకర్తలు అన్న మీరు ఏం చెప్తారండి? చల్లా చెదురు కావడం కాదు, సుదూర తీరంలో ఈ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ ఉనికి కాపాడలేని పరిస్థితి ఏర్పడుతుందనేది నా భావన. అంటే భవిష్యత్తులో మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మీ కార్యకర్తలు కూడా ఒక్కొక్కరిగా బయటకు వస్తూనే ఉన్నారు. ఇటువంటి అవసరమైతే మా నాయకుడిని మేము ఇండిపెండెంట్గా గెలిపించుకుంటామంటున్నారు. మీరు ఏమంటారు? కార్యకర్తల అభిప్రాయం, కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగానే ముందుకెళ్తాను తప్పించి కార్యకర్తలను కాదని నేను వెళ్ళేది లేదు. ఎందుకంటే 42 సంవత్సరాలుగా ఈ ప్రాంతంలో మా కుటుంబంతో కార్యకర్తలు మమేకమై ఉన్నారు. వారందరి మనోభావాల్ని గౌరవించాల్సిన పరిస్థితి నాకుంది. గత 5 సంవత్సరాలుగా నాతో పాటు ఎన్ని కేసులు ఎదుర్కొన్నా, ఎన్ని దాడులు ఎదుర్కొన్నా, ఎన్ని దౌర్జన్యాలను ఎదుర్కొన్నా వారు కూడా అనేక ఇబ్బందులు పడ్డారు. ఆర్థికంగా నష్టపోయారు, శారీరకంగా ఇబ్బంది పడ్డారు, చిత్రహింసలకు గురయ్యారు, మానసిక వేదనకు గురయ్యారు. నాతో పాటుగా వారందరితో కలిసి ప్రయాణం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. వారి మనోభావాలకు అనుగుణంగా ప్రయాణం చేయాల్సిన బాధ్యత నా పైన ఉంది. మీపై సుమారుగా 38 కేసులు ఉన్నాయి. మీ కార్యకర్తల మీద సుమారుగా 400 మందికి పైగా క్రిమినల్ కేసులు పెట్టి ఇంచుమించుగా హత్య కేసు తప్ప మిగతా అన్ని కేసులు పెట్టారని చెప్తారు. వాటిని అన్నింటినీ ఎలా ఎదుర్కోబోతున్నారు? అనేక మంది కార్యకర్తల మీద 307 కూడా ఉంది. నా పైన 39 కేసుల్లో ఒక కేసులో జైలుకి వెళ్ళి వచ్చా. నా పైన హత్యాయత్నం జరిగింది, క్షుద్ర పూజలు జరిగాయి, నా కుటుంబం పైన దాడులు జరిగాయి, నా ఇంటిపైన దాడులు జరిగాయి, నా కారు పైన దాడులు జరిగాయి. ఇవాళ రక్షణ కోసం కార్యకర్తలు కనీసం రోజుకి 5-6 మంది నా కారులో ఉండి నాకు రక్షణ కల్పించే పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఈ విధంగా వైసీపీ నన్ను అంతమొందించడంలో భాగంగా ఈ విధమైన ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. నా కుటుంబానికి నాకు కూడా ఇవాళ రక్షణ లేని పరిస్థితి ఉంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా రక్షణ లేని పరిస్థితి ఉంది. దీన్ని ఏ విధంగా ఎదుర్కోవాలనేది కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. మీ కార్యకర్తల మనోవేదనను అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మీడియా ద్వారానే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ మా కార్యకర్తల మనోభావాలు బయటకు వస్తాయి. ఆ ప్రకారంగా పార్టీ అధిష్టానం మాట్లాడిన తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం. మొత్తం మీద చూసుకుంటే వైసీపీ కుట్రలో భాగంగానే ఇక్కడ ఈ సీటుని బీజేపీకి వెళ్ళింది. కార్యకర్తల మనోభావాలు ఖచ్చితంగా పరిగణలో తీసుకుంటే 42 ఏళ్ళుగా పార్టీకి సేవ చేస్తున్నాం. అలాగే నా కార్యకర్తలందరి మీద కూడా చాలా కేసులు నమోదు చేశారు. అయినా కానీ ధైర్యంగా వైసీపీ ఎదురుకుంటే పోరాడుతున్నాం. అయితే నా మీద కుట్ర కారణంగా ఇటువంటి పరిణామం చోటు చేసుకుందని చెప్పి రామకృష్ణారెడ్డి తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రవిశంకర్తో రాజేష్, బిగ్ టీవీ, అనపర్తి.